ఏమైంది భయ్యా? నేషనల్ క్రష్ రష్మిక మందన మళ్ళీ థియేటర్లో దుమ్ము దులిపేస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆమె మన ఫీల్ బటన్ ని ఆన్ చేసింది అంట. కానీ అసలు ఈ సినిమా హిట్టా ఫ్లాపా, థియేటర్లో చూడాలా లేక ఓటీటీలో వేచి ఉండాలా? క్రేజీ అప్డేట్స్ క్లియర్ గా మాట్లాడుకుందాం. కథ ఏంటంటే ఇది జస్ట్ ఒక క్యాంపస్ లవ్ స్టోరీ కాదు. భూమాదేవి, రష్మిక మందన, విక్రమ్ దీక్షిత్ శెట్టి ఇద్దరు పీజీ స్టూడెంట్స్. మొదట్లో ఫన్ గా మొదలైన లవ్ ఎట్ ఫస్ట్ సైట్, క్యూట్ ఫీల్, ఫుల్ స్మైల్స్ అన్ని బాగానే సాగుతాయి. కానీ కొన్నాళ్ళకి అసలు ట్విస్ట్ వస్తుంది. విక్రమ్ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ గా మారిపోతాడు. ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నాతోనే ఉండాలి అంటూ రష్మిక లైఫ్ ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఇలా ప్రేమ పేరుతో బంధాన్ని బంధించాలనుకునే విక్రమ్ కి భూమి ఏం రెస్పాన్స్ ఇచ్చింది? ఆమె బ్రేకప్ తీసుకున్న కారణం ఏంటి? చివరికి ప్రేమ గెలిచిందా లేక స్వయం గౌరవం గెలిచిందా? ఇదే అసలైన ది గర్ల్ ఫ్రెండ్ కథ. ఇప్పుడు రివ్యూ మ్యాటర్ కి వస్తే, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తీసుకున్న టాపిక్ చాలా బోల్డ్. టాక్సిక్ రిలేషన్షిప్ అండ్ హార్ట్ సబ్జెక్ట్ కి బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాడు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే రష్మిక నటన, సాలిడ్ ఎమోషన్ సీన్స్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ కి థియేటర్ లో మొత్తం చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ లో రష్మిక డైలాగ్, ప్రేమ అంటే గౌరవం కూడా ఉండాలి, ఆ ఒక్క సీన్ కే టికెట్ డబ్బులు ఇవ్వచ్చు. కానీ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది, కొంచెం పేషెన్స్ కావాలి. మాస్ ఎంటర్టైన్మెంట్, పాటలు, హాస్యం కొంచెం తగ్గాయి. అందుకే మాస్ ఆడియన్స్ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ఆడియన్స్ రియాక్షన్ చెప్పాలంటే, తెలంగాణ థియేటర్లో ఫస్ట్ డే ఆక్యుపెన్సీ 26% మాత్రమే. హైదరాబాద్, వరంగల్ ప్రాంతంలో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే సపోర్ట్ చేశారు. కానీ యూత్ టాక్ మాత్రం రష్మిక నటన బాగుంది కానీ సినిమా స్లోగా ఉంది అని. ఇక బాక్స్ ఆఫీస్ వైపు చూస్తే, సాక్నిల్క్ ఎస్టిమేషన్ ప్రకారం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు డే 1 కలెక్షన్ 1.3 కోట్లు లోపే వచ్చింది. ఇది రష్మిక 2025 రిలీజ్ లో లోయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ అని చెప్పవచ్చు. మరి ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటంటే, మాస్ ఆడియన్స్ కు ఇది స్లో మూవీగా ఫీల్ అయ్యారు. స్టోరీ, మెసేజ్ బాగున్నా కమర్షియల్ హంగామా తగ్గిపోయాయి. అందుకే ది గర్ల్ ఫ్రెండ్ థియేటర్ లో ఫ్లాప్ టాక్ లోకి వెళ్తుంది. కానీ మీరు ప్రేమలో, టాక్సిక్ రిలేషన్షిప్ అన్ని అనే విషయం మీద ఇన్స్పైరింగ్ సినిమాలు ఇష్టపడే వారికి రష్మిక పర్ఫార్మెన్స్ కోసం ఒక్కసారి థియేటర్లో చూడవచ్చు. లేకపోతే ఓటీటీలో రిలీజ్ కోసం వేచి ఉండడం బెస్ట్. ఫైనల్ వర్డిక్ట్, స్టోరీ గుడ్, ఎమోషన్ స్ట్రాంగ్, బాక్స్ ఆఫీస్ వీక్. అంటే సింపుల్ గా చెప్పాలంటే వాచ్ ఆర్ ఓటీటీ, నాట్ ఇన్ థియేటర్స్. ది గర్ల్ ఫ్రెండ్ పూర్తి రివ్యూ. మరి నీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. రష్మిక నువ్వు ఫ్యాన్ అయితే ఈ వీడియోని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని క్రేజీ ట్రెండీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్